క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు వందనాలండి. ఈ దినము మరి జీవగ్రంథములో నుండి కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుందాం. ఈ దినం మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడింది. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెనగినట్లు ఆజ్ఞాపించుమనిను. చదవని లేఖన భాగాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, ఈ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. తండ్రి ఇదిగో నాయన యొక్క సమయంలోనైనా నీ యొక్క దివ్య వాక్యాన్ని నాయన మేము ధ్యానించుకొని చూడగా ప్రభ, నీ యొక్క సత్యవాక్యంలో ఉన్న మర్మమును తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాకు బోధించి దాని ద్వారా తండ్రి అనేక సంగతులు మేము తెలుసుకోవడానికి తండ్రి మీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మాకు సహాయాన్ని దయచేయమని మళ్ళీ వేడుకొంచండి తండ్రి. మీ చిత్తమైతే మీరే మాకు తోడుగా ఉండమని ముందు నడిపించము. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. మా ప్రభువును మీ రక్షకుడునైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు వారు అరణ్య ప్రయాణం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటాం. అసలు యేసు క్రీస్తు వారు ఏ విధంగా అరణ్యానికి వెళ్ళాడు అన్నది మనకి మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఎప్పుడైతే ఆయన మరి యోహాను గారి ద్వారా ఆయన బాప్తిస్మం పొందాడు, యేసు క్రీస్తు వారు ఆయన కుమారుడిగా, తండ్రి అనే యెహోవా దేవుని యొక్క కుమారుడిగా ఆయన పిలువబడ్డాడు. పిలువబడిన తరువాత ఆయన అరణ్యానికి వెళ్ళిపోబడ్డాడు. ఎలా వెళ్ళాడు అనేది మనం చూసుకున్నట్లయితే, ఇక యేసు క్రీస్తు వారు నేను స్వయంగా అరణ్యానికి వెళుతున్నాను అన్న మాట అక్కడ మనకి చెప్పబడుతుంది. ఒకసారి మనము ఇదే లేఖన భాగాన్ని మార్కు సువార్తలో చూస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతా ఉందన్నమాట. మార్కు సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసికొని పోయెను. ఇక్కడ మనకు లేఖనం అంతా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ ఆయన ఎలాగ వెళ్ళాడు అని కనుక మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడే ప్రభువైన యేసు క్రీస్తు వారిని అరణ్యములోనికి త్రోసికొని పోయినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అంటే ఇది స్వయాన యేసు క్రీస్తు వారి వలన కాదు, కానీ తండ్రి యెహోవా దేవుని యొక్క సంకల్పంలో క్రీస్తు వారు ఎప్పుడైతే మరి రాజ్య సువార్త ప్రణాళికలో భాగంగా మరి ఆయన బాప్తిసం తీసుకున్నాడు, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత ఆయన త్రోసికొని పోబడ్డాడు అన్నమాట వ్రాయబడతా ఉంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎందుకని ఆయన మరి త్రోసుకొని వెళ్ళబడ్డాడు అని గనక మనం చూసుకున్నట్లయితే, ఆయన అపవాది చేత శోధింపబడాలి అన్నది దేవుని యొక్క ఆలోచనగా మనకు కనబడతా ఉంది. అంతేనండి, జీవ గ్రంథములో ఏ మాట వ్రాయబడినా కూడా అది నిరుపయోగంగా వ్రాయబడదు. మనము లేఖనాన్ని మొదటగా అపార్థం చేసుకోవటం అనేది ఆపేసేయాలి. ఈరోజు చూసుకున్నట్లయితే అనేకులు కూడా మరి బైబిల్కి వ్యతిరేకంగా ఈ యొక్క లోక ఆచారాలు చేయటం అనేది మనం చూస్తా ఉన్నాము. ఇదిగో యేసుక్రీస్తు వారు మరణించడానికి ముందుగా ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా మనకు బైబిల్ చెప్తుందా?
బైబిల్ చెప్పేది ఒకటి, మనుషులు పాటించేది ఒకటిగా మారిపోతా ఉంది. ఇది మనం గ్రహించాలి. ఎందుకంటే దివ్య లేఖనం ఎప్పుడు కూడా అబద్ధము అనేది చెప్పదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నారు, వెంటనే అరణ్యంలోనికి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా త్రోసుకుని వెళ్ళబడ్డాడు. అక్కడ ఆయన అపవాది చేత శోధింపబడ్డాడు అన్నది లేఖనం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతాం. ఇక్కడ మనం ఆలోచించవలసింది, ఈ 40 దినాలు మనం కూడా ఉండాలా అన్నది కాదండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఎందుకని ఆయన అరణ్యానికి వెళ్ళాడు, ఎందుకని అరణ్యంలో ఆయన శోధింపబడ్డాడు అన్న విషయాల్ని మనం ఆలోచన చేయాలి. ఒకసారి మనము ఇశ్రాయేలు జనాంగం పరిస్థితి చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలు జనాంగము ఎప్పుడైతే ఐగుప్తులో నుండి వారు విడుదల పొందుతున్నారో, వాళ్ళు ఐగుప్తులో నుండి వాళ్ళు బయటకు వస్తా ఉన్నారో, వారి ప్రయాణము కూడా అరణ్యము గుండానే సాగిందండి. జీవ గ్రంథములో అరణ్యము అనే పదము పరిశోధనకి, శోధనకి గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. శోధన అంటే ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, వీళ్ళు నేను పెట్టిన పరీక్షకు మరి నిలబడగలుగుతారా, సాతానుని జయించగలుగుతారా, నెగ్గగలుగుతారా అన్నది తండ్రి యెహోవా దేవుని ఆలోచనగా మనకు కనబడతాం. ఒకసారి మనము ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1 నుండి మనం చదువుకున్నట్లయితే, మీరు బ్రతికి అభివృద్ధి నుండి యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశములకు పోయి దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనగలను. ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల ప్రయాణం ఏంటంట, పితరులకి తండ్రి అయిన యెహోవా దేవుడు కానాను అనేది వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినప్పుడు వీరు దానిని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకోవాలి అంటే వీళ్ళు ఎలిజిబులా కాదా అన్నది ఇక్కడ దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం. అంతేనా? దాన్ని స్వాధీనపరచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలను. దాన్ని నువ్వు స్వాధీనపరచుకోవాలి అంటే, నేను ఏ లేఖనం అయితే నీకు బోధించాను, ఏ ఆజ్ఞలను అయితే నీకు నేను ఇచ్చానో ఆ ఆజ్ఞలను నువ్వు పాటించాలి అన్నది ఇక్కడ రూల్. ఇది ప్రభువైన యెహోవా దేవుడు మాట్లాడుతున్న మాట. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అణచు నిమిత్తమును అరణ్యమును ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఇక్కడ యెహోవా దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఒక దేశాన్ని ఇస్తున్నాను కదా, దాన్ని నువ్వు స్వాధీనపరుచుకోవాలంటే నా ఆజ్ఞల్ని పాటించాలి. పాటించాలి అంటే నీకు ఒక టెస్ట్ అనేది కావాలి కదా. ఈ టెస్ట్ ఏంటి అంటే 40 సంవత్సరములు అన్నది ఇక్కడ ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందుమో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు. ఏంటంటే ఇక్కడ ఆయనకు ఉద్దేశం ఏంటంటే శోధించాలి. ఆజ్ఞల్ని గైకొంటావో లేదు నాకు తెలియాలి కదా. అందుకని చెప్పేసి ఈ యొక్క 40 సంవత్సరాలు నేను ఏం చేస్తానంటే నీకు టెస్ట్ పెట్టాను అని చెప్పేసి ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. జీవ గ్రంథంలో 4 అనే సంఖ్య గాని, 40 అనే సంఖ్య గాని, 400 అనే సంఖ్య గాని పరీక్షకి గుర్తుగా వాడబడతా ఉన్నది. ఫస్ట్ టైం తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే 10వ దినాన్ని తీసుకుంటారు. 4 దినాలు వారి వద్ద ఉంచుకొని దాన్ని పరీక్షించిన తర్వాత సరైంది అనుకున్న తర్వాత దీనికి ఏ కుష్టి లేదు, ఇది కుంటిది కాదు, గుడ్డిది కాదు, పరీక్షలో ఇది నెగ్గేసింది, ఇది
హెల్త్ పరంగా పూర్తిగా వెల్గా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే యెహోవా దేవునికి బలిస్తారు. అలాగనే ఇక్కడ యెహోవా దేవుడు కూడా వీళ్ళతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ 40 సంవత్సరాల బెస్ట్ కాలంలో వీళ్ళు ఏం చేయాలి అంటే ఈ పాస్ కావాలన్నమాట. ఈ 40 సంవత్సరాలు అంటే దేవునికి విధేయత చూపించేవారుగా వీళ్ళు ఉండాలి. అయితే ఇక్కడ ఇశ్రాయేలు పరిస్థితి ఏమైందంటే ప్రతి ఒక్క ఇశ్రాయేలు జనాంగము కూడా దేవుని దృష్టిలో అవిధేయులుగా మారారు, తిరుగుబాటు చేసేవారుగా మారినట్టుగా మనకి లేఖనము అనేది సెలవిస్తాం. ఇక ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు కదా, ఈ కుమారులు ఏం చేశారంటే అవిధేయులైపోయారు. వెళ్ళిన ప్రతి చోట మోషే గారి మీదను అహరోను గారి మీదను దేవుని మీదను సణుగుకోవటం మొదలు పెట్టేశారన్నమాట. ప్రప్రథమంగా వీళ్ళు దేని విషయంలో అంటే ఆహార విషయంలోనూ వీళ్ళు తప్పిపోయారు. ఆ విషయాన్ని మనం తర్వాత పరిశీలించుకోం. ఒకసారి మనము నిర్గమకాండము 16వ అధ్యాయం కనుక మనం చూసుకున్నట్లయితే మొదటి వచనం నుండి చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యంలో ఇశ్రాయేలు సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగేను. ఏం చేస్తా ఉన్నారంటే వీళ్ళు తండ్రి యెహోవా దేవుడు 430 సంవత్సరాలు వీళ్ళ యొక్క వెట్టి చాకిరిని బట్టి వాళ్ళు పెట్టిన మొరని బట్టి వాళ్ళ యొక్క మొరను ఆయన విని వాళ్ళని దాసత్వం నుండి విడిపిస్తే వీళ్ళేం మాట్లాడుతున్నారంటే మేము అక్కడ ఉండి ఆయన మోసం తినేవాళ్ళం కదా, అక్కడ సరదాగా ఉండేవాళ్ళం కదా, మమ్మల్ని చంపడానికి అరణ్యంలోనికి తీసుకొచ్చావా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. అంటే ఇక్కడ అరణ్యం అనేది దేనికి సూచిస్తా ఉంది? ఇశ్రాయేలు జనాంగం యొక్క అవిధేయతా స్థితిని సూచిస్తావు. వాళ్ళు అవిధేయులైపోయారు అన్న మాట అనేక సార్లు ప్రస్తావించబడతావు. తిరుగుబాటు చేశారు అని చెప్పేసి మాట్లాడతాం. ఒకసారి మనం యెషయా గ్రంథాన్ని చూడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన ఒక మాట చెప్తున్నాడు అన్నమాట. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన. 12వ వచనంలో చివరి భాగం అండి. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడయ్యాడు. ఎవరు అతిక్రమం చేశారు? ఇశ్రాయేలు జనాన్ని అతిక్రమం చేశారు. మరి ఎవరిని ఎంచుకున్నాడు దేవుడు అంటే వారికి మారుగా తన కుమారుణ్ణి ఆయన ఎంచుకున్నాడు. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ఏం చేయాలంటే ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళ మీద వాళ్ళను గూర్చి ఈయన విజ్ఞాపన చేస్తాడు. ఎందుకని? తిరుగుబాటు చేస్తే ఏమవుతుందంటే యెహోవా యొక్క కోపము అనేది వారి మీద నిలుస్తుంది. ఆ యెహోవా దేవుని యొక్క కోపం వారి మీద నిలవకుండా తండ్రి అయిన యెహోవా దేవుడు మధ్యలో మధ్యవర్తిగా యేసు వారిని ఉంచినట్టుగా మనము చూస్తా ఉన్నాము. వీరి తిరుగుబాటు ద్వారా, వీరి అవిధేయత ద్వారా దేవుని యొక్క ఉగ్రత తొలగించబడాలి అంటే ఇక్కడ ప్రభువు యేసు క్రీస్తు వారి మీద మోపబడాలి అంటే మరి ఈయన కూడా పరీక్షింపబడాలి కదా. అందుకని చెప్పేసే ప్రభువు యేసు క్రీస్తు వారిని శోధించుటకు 40 దినములు అరణ్యమునకు పంపినట్టుగా మనకి లేఖనము అనేది తెలియజేస్తా ఉంది. అక్కడ చెప్తున్నాడు కదా ఇశ్రాయేలుతో 40 సంవత్సరాలు మిమ్మల్ని శోధిస్తున్నాను,
నా ఆజ్ఞల్ని గైకొంటారో లేదు అని ఇది ఒక టెస్ట్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతా ఉన్నాడు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కనుక పరిశీలించుకున్నట్లయితే మరి యేసు క్రీస్తు వారు కూడా టెస్ట్ అనేది ఉండాలి కదా. సీయోనులో పరీక్షింపబడిన రాయి అని చెప్పేసి మాట్లాడతాము. దేనికి పరీక్షించాడు ఆయన అంటే ఈయన యొక్క ఆజ్ఞలను ఆయన గైకొంటాడో లేదో అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ యేసు క్రీస్తు వారు కూడా మరి ఒక శిక్షణ, ఒక శోధన అనేది ఆయన ఎదుర్కోవలసి. ఈ శోధనను ఎదుర్కొని ఆయన పాస్ అయితేనే వీళ్ళందరి తిరుగుబాటుని ఆయన మాన్పించగలుగుతాడు. వీళ్ళందరి అవిధేయతను ఆయన తన విధేయత ద్వారా తీసుకొని రాగలుగుతాడు. ఒక ఆయన మధ్యవర్తిగా వస్తున్నాడు అంటే వారి తరపున రిప్రజెంట్ అనేది చేయాలన్నమాట. అంటే వారు ఏదైతే చేయలేకపోతూ ఉన్నారో దానిని చేసిన వ్యక్తిగా ఈయన ఉండాలి అన్నది ఇక్కడ అర్థంగా మనకు కనపడతా ఉంది. ఒకసారి మనం ఆలోచన చేయాలి. అరణ్యములకు వెళ్ళవలసిన అవసరత ఏమిటి అని కనుక మనం చూస్తే ఈయన అక్కడ పరీక్షింపబడాలి. పరీక్షింపబడిన ప్రతిసారి ఆయన ఏం చేశాడంటే లేఖనాన్ని ఉపయోగించాడు. అది లేఖనం యొక్క ప్రాముఖ్యత. ఈ ప్రాముఖ్యత తెలియని మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఇది ఆయన వెళ్ళాడు కాబట్టి మేము కూడా ఉపవాసం చేస్తున్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్? మన ఉపవాసమేనా? అసలు ఏదో 3 గంటలు దాకుండో లేకపోతే 2 గంటలు దాకుండో మనం కూడా ఉపవాసం ఉంటున్నామని దీనివల్ల దేవునికి ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది అన్న మనిషి ఆలోచన మరి సమంజసమేనా? ఇక్కడ యేసు క్రీస్తు వారు ఎలాగ పరీక్షింపబడ్డారు అంటే 40 దినములు కూడా ఆయనకు అన్నం కాని ఆహార పానీయాలు కానీ ఏమీ లేనట్టుగా మనకు కనబడతాం. దేవదూతలు పరిచయం చేశారు అని చెప్పేసి మనము వింటాం అన్నమాట. అంటే ఇక్కడ యేసు క్రీస్తు వారి యొక్క స్థితి ఏమిటి అని కనుక మనం చూసుకున్నట్లయితే ఆయన ఇశ్రాయేలు జనాంగము కొరకు వారి యొక్క అవిధేయతను విధేయతగా మలుచుకొనడానికి ఆయన ఏం చేశాడంటే యెహోవా దేవునికి లోబడిన వ్యక్తిగా ఆయన అక్కడ తర్ఫీద్ అనేది పొందాడు అన్నమాట. అందుకే ఆకలి అయినప్పుడు ఆ యొక్క సాతాను అడుగుద్ది అనమాట, రాయి రొట్టెం చేసుకో అని చెప్పేసి మాట్లాడు. అంటే ఆహారం యొక్క ప్రాముఖ్యత ఆయనకు అప్పటికి కూడా బాగా ఆకలి అయిపోతా ఉందంట. దేవదూతలు పరిచారం చేశారని చెప్పేసి మనం వింటా ఉన్నాం. ఈ విషయాలను మనం గమనించకుండా ఆయన ఎందుకు అరణ్యం వెళ్ళాడో మనకి తెలియకుండా మనం కూడా ఏం చేస్తా ఉన్నామంటే దీని పేరట చెప్పి 40 రోజుల ఉపవాసాలు అనేవి ప్రారంభం చేశారు. అసలు దేవుడు ఏం చెప్తున్నాడంటే నీవు ఉపవాసం చేయనప్పుడు ఎవరికి కూడా తెలియద్దు. అంటే ఈరోజు బహిరంగ స్టేట్మెంట్లు అయిపోతాం. ఏ విధంగా ఇక్కడ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి అని చెప్పేసి బహిరంగంగా ఫ్లెక్సీలతో సహా బహిర్గతం చేస్తాం. ఇవన్నీ దేవునికి అనుకూలమైనవేనా? కొన్ని అనుకూలమైనవే అని మనం కనుక ఆలోచన చేసుకుంటే ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి బాప్తిసం పొందిన వెంటనే తప్ప మరి ఎప్పుడైనా నేను ఇదిగో 40 దినాలు నేను ఉపవాసం ఉండటానికి వెళుతున్నాను అన్న స్టేట్మెంట్ ఎక్కడన్నా ఉందా? ఉపవాసం నుంచి వచ్చిన వెంటనే ఆయన ఏం చేశాడు అంటే ఆయన సువార్త పరిచర్య చేశాడు. రాజ్య సువార్తల గురించి ఇదిగో రాజ్యం వస్తుంది అని చెప్పేసి ఆయన బోధ అనేది స్టార్ట్ చేసినట్టుగా మనము చూస్తాం. ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే మనం కూడా ఏం చేయాలి? వెంటనే 40 దినాలు అయిపోగానే మనం కూడా పరిచర్య ప్రారంభం చేయాలి. ఈ పరిచర్య అయిపోయిన వెంటనే మనం కూడా శిలువుకి చేరువవ్వాలి. ఇది తర్వాత జరిగే పరిస్థితిగా మనకి కనబడతాం. కానీ ఆ సమయంలో తప్ప ఆయన ఎప్పుడూ కూడా మరలా శోధింపబడలేదు అన్నది మనము తెలుసుకోవాలి. ఒక విశ్వాస జీవితం ఏమిటి అంటే ఇదిగో ఈ విధంగా నేను మరలా శోధిస్తున్నాను అని మనం బహిర్గతం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు అలా చేయడు కదా. నిన్ను క్రియల ద్వారా ఆయన రక్షించలేదు కదా.
ఆయన ఏం చేశాడు? ఇంకా పాపములో ఉండగానే నిన్ను రక్షించాను అన్నాడు. కానీ ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నాం అంటే ఈ 40 దినాలను పెట్టి అయ్యా నేను మళ్ళా పాపిని అంటున్నాం. అంటే పరిశుద్ధపరిచిన ఆయనకే తిరిగి నేను పాపిని అన్న స్టేట్మెంట్ మనం ఇస్తా ఉన్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఏ విధంగా ఆలోచించాలి దీన్ని? ఒకసారి పరిశుద్ధపరచబడిన తర్వాత, క్రీస్తు సంఘములో నువ్వు చేర్చబడిన తర్వాత మరలా నేను పాపిని అంటే అబద్ధికుడు ఎవరవుతారు? ప్రభువైన యేసు క్రీస్తు వారు అవుతారు. ఆయన అబద్ధికుడిని చేసేలాగా మనం ఉండకూడదు. ఇది మనం ఆలోచించాం. లేదు ఈ విధంగానే అవలంబించారు జీవ గ్రంథంలో అంటే మరి ప్రభువైన యేసు క్రీస్తు తర్వాత 12 మంది శిష్యులు దిగిన ఆచారంగా ఏమన్నా మోసుకొని వచ్చారా అన్నది మనం పరిశీలించాలి. వారు కూడా ఎక్కడ 40 దినాలు మనం ఈ విధంగా ఉపవాసం ఉండలేదు అన్నది మనకు జీవ గ్రంథంలో చెప్పట్లేదు. మరి మనం దేన్ని ఆధారం చేసుకుంటున్నాం అంటే చరిత్రలను ఆధారం చేసుకుంటున్నాం. చరిత్రలు కాదని మనం ఆధారం చేసుకోవాల్సింది మన జీవ గ్రంథాన్ని మనం ఆధారం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు కూడా రాయిని రొట్టెలగినట్లుగా అంటే నిజంగా వాక్యం ఉంది కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడు? తండ్రి యెహోవా దేవుని యొక్క వాక్యం అనేది అక్కడ వాడుతా ఉన్నాడు. మనము కూడా మన జీవితాల్లో పరిశుద్ధపరచబడిన తరువాత, క్రీస్తు వారి యొక్క సంఘంలో మనం చేరిన తరువాత లేఖనము ఏం చెప్తుందో అదే మనం మాట్లాడాలి. కానీ లేఖనానికి వ్యతిరేకంగా మనము మాట్లాడకూడదు. ఇది మనం నేర్చుకోవలసిన ప్రాథమిక అంశం. ఎందుకంటే బైబిల్ వచ్చిన తరువాత చరిత్ర అనేది కొంతమంది రాజుల ద్వారా ప్రారంభమైంది. అది రోమా యొక్క చక్రవర్తుల ద్వారా, కాంటెన్సన్ అనే చక్రవర్తి ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే వారి మతంలో దీన్ని మిక్స్ చేశాడు. వాస్తవానికి బైబిల్ గానే స్థిరముగానే ఉన్నది. మనం ఒకళ్ళు ఈ విధంగా చేశారని చెప్పేసి అటువంటి పోకళ్ళు మనం పోవలసిన అవసరత అనేది క్రైస్తవులుగా మనకి లేదు అన్నది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ విధంగా తరువాత క్రీస్తు వారు గాని, అపోస్తలులు గాని, అపోస్తలుల తర్వాత వచ్చిన పౌలు గారు గాని, తర్వాత 70 మంది శిష్యులు గాని ఎవరూ చెయ్యనిది, బైబిల్లో లేనిది ఒక ఆచారముగా మనం ప్రారంభం చేసుకుంటా మరి ఇదే దేవుని ధ్యానించే ధ్యానాలను, లేకపోతే 40 రోజులే మేము శ్రమ పడేదనో ఇటువంటి స్టేట్మెంట్లు అనేవి మరి ఎదుటి వారికి అవి అసహ్యకరములు. ఇవి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ 40 రోజుల తర్వాత మన పరిస్థితి ఏంటి? తర్వాత దేవుడు మనకు వద్దా? ఇది మనం ఆలోచన చేయాలి. దేవుడు మనకు వద్దంటే ఓకే. ఎందుకంటే ఈరోజు మనం అన్యులను చూస్తా ఉన్నాం. వారు ఏ విధంగా వారి యొక్క దేవుని పేరు చెప్తా, ఏ విధంగా వాళ్ళు దీక్షలు చేస్తా ఉన్నారో, ఏ విధంగా మాలలు వేస్తా ఉన్నారో ఈ పోకడిని క్రైస్తవ్యం అనుసరిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. విధి విధానాలు అనేవి బైబిల్ చూసి మనం నేర్చుకోవాలి, కానీ మనల్ని బట్టి బైబిల్ ఉండదు. ఇది మన ఒక విశ్వాసి, ఒక పాస్టర్, సగటు వ్యక్తి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. ఇది ముందు వచ్చింది కానీ ఆచారాలు అనేవి ముందు రాలేదన్నది మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ విజ్ఞతతో ఆలోచించాలని సదరు విశ్వాసులను గాని, పాస్టర్లను గాని ప్రేమతో మనవి చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ మాటలన్నీ మీ హృదయాల్లో భద్రపరుచుకొని తిరిగి వాటిని మరలా పరిశీలిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.